హలో ఫ్రెండ్స్, అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అయితే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు వేసుకున్నాను. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కనీసం ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసి ఇందులో నేను ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో అయితే ఇప్పుడు అరటికాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ స్పైసెస్ అంతా మనం మిక్స్ చేసేసుకున్నాను. నాకు స్పైసెస్ అంతా సరిపోయింది, ఉప్పు కారం అని. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. కనీసం ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. హాయ్ హలో ఫ్రెండ్స్, అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ అయితే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, కరివేపాకు వేసుకున్నాను. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కనీసం ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసి ఇందులో నేను ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో అయితే ఇప్పుడు అరటికాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ స్పైసెస్ అంతా మనం మిక్స్ చేసేసుకున్నాను. నాకు స్పైసెస్ అంతా సరిపోయింది, ఉప్పు కారం అని. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. కనీసం ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.